మా అన్నయ్య ఫ్రెండా? అంటే మా అన్నయ్య గురించి నిజాలు తెలుసుకోవచ్చు అన్నమాట. ఎందుకు వచ్చావు? నాయుడు గారితో ఒక్కసారి కలిసి మాట్లాడదామని. ఏంట్రా కలుసుకునేది, మాట్లాడేది? అసలు నిన్ను ఈ ఊళ్ళోకి ఎవరు రానిచ్చారు? నువ్వు చేసిన నిర్వాకం చాలేదని వచ్చావా? సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని వచ్చావు? అంకుల్, నేనా? ఎవరు నీకు అంకుల్? నిన్ను ఊరి నుంచి బహిష్కరించాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? మీరు బహిష్కరించిన తర్వాత ఊర్లోకి అడుగు పెట్టకూడదని నాకు తెలుసండి. కానీ ఆదిత్య ఆర్థికం, మీ అమ్మాయి గారు ఇక్కడికి రావడం, మీతో మాట్లాడాలనిపించి ఇక్కడికి వచ్చాను. లేనివాడి గురించి రానివాడి గురించి ఏం చెప్తావు? నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, వెళ్ళు బయటికి. అది మీరిలా కోపడతారని తెలిసే వీణ్ణి ఊళ్ళోకి రాకుండా అడ్డుకున్నామండి. ఇదిగో ఈ అబ్బాయి మమ్మల్ని కాదని ఈయన్ని మీ ఇంటికి తీసుకొచ్చాడు. రావడానికి వాడెవడు, తీసుకురావడానికి ఇతనెవరు? నీతో సావాసం చేసిన పాపానికి నా మనోడు నాకు లేకుండా పోయాడు. మళ్ళీ ఏం చేద్దామని వచ్చా? ఇంకెవరిని లేకుండా చేయాలనుకున్నావు? అమ్మా, అన్నీ తెలిసిన పెద్దవాళ్ళు మీరు. మీరైనా నేను చెప్పేది కొంచెం వినండమ్మా. ఏం చెప్తావు? ఇదంతా నా వల్ల జరగలేదు, నేను అమాయకుణ్ణి, ఇదంతా మీ అబ్బాయి చేశాడని చెప్తావు, అంతేగా? అది కాదంకుల్, నిజంగా నా తప్పేం లేదు. అసలేం జరిగిందంటే... వద్దు వద్దు, నువ్వు నా కళ్ళ ముందు ఒక్క క్షణం కూడా నిలబడద్దు, వెళ్ళిపో. నేను చెప్పాలనుకుంది చెప్పిన తర్వాత మీరు నన్ను చంపేసినా పర్వాలేదు. సార్, ఉరి శిక్ష పడ్డ ఖైదీకి కూడా ఆఖరి కోరిక చెప్పుకునే అవకాశం ఇస్తారు. మీ అబ్బాయి గురించి ఏదో చెప్పాలని వచ్చినప్పుడు చెప్పే అవకాశం ఇవ్వాలి కదా. తను చెప్పేది మీకు హెల్ప్ అవచ్చేమో. మీరు విన్నంత మాత్రాన మీకొచ్చే నష్టం ఏం లేదు కదండి. వాడు చెప్పేది నేను వినాల్సి వస్తే నేను చెప్పేది మీరెవరో వినాల్సిన అవసరం ఉండదు. నేను చెప్పాలనుకున్న నిజం మీరు వినుంటే మీ దృష్టిలో నేను దేవుణ్ణి అయ్యి ఉండేవాణ్ణి. వినలేదు కాబట్టే నేను పిచ్చోళ్ళ వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏదో ఒకరోజు మీకు నిజం తెలియకుండా మానదు. కానీ ఆ తెలుసుకునే లోపు ఇంకెన్ని ఘోరాలు జరుగుతాయా అనేది నా బాధ. పెద్దరికం అంటే పెద్ద మనసు ఉండాలి కానీ పంతాలు ఉండకూడదండి.
ఇతన్ని కలిస్తే మా అన్నయ్యకి సంబంధించిన విషయాలు తెలుసుకోవచ్చు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఎలా? ఏంటండి ఇలా వచ్చారు? మీ బామ్మగారు ఏమని పిలిచారా? కాదు, నీతో మాట్లాడాలని వచ్చాను. ఇది భైరవి ఆది అబ్బాయితో ఏం మాట్లాడుతున్నాయి? చెప్పండి. థ్యాంక్స్. దేనికి? నన్ను ఇంప్రెస్ చేయడానికి చేసావో నీకు అనిపించి చేసావో తెలీదు, కానీ మా అన్నయ్య ఫ్రెండ్ని తీసుకొచ్చి మంచి పని చేశావు. మీ ఇంట్లో వాళ్ళందరూ అతన్నేమి చెప్పకుండా చేశారు కదా. నాకు అదే బాధగా ఉంది. అతన్ని పొమ్మనకుండా ఉంటే ఏం చెప్పేవాడు? ఇది ఆదితో ఏం మాట్లాడుతున్నాయా? ముజే సమజ్ నహీ ఆ రహా. మా వాళ్ళు కాని ఊళ్ళో వాళ్ళు కాని ఎవరు ఎలా అనుకున్నా మా అన్నయ్య బ్రతికే ఉన్నాడు అన్నది నా నమ్మకం. వచ్చిన అతను ఏదో చెప్పాలని అంతగా బ్రతిమలాడుతున్నాడంటే మా అన్నయ్య కనిపించకపోవడానికి అతనికి ఏవో కారణాలు తెలిసే ఉండాలి. అందుకే నిజం చెప్పడానికి అంతలా ప్రాధేయపడ్డాడు. యో రైట్. నాకు కూడా అదే అనిపించింది. ఊరు వాళ్ళందరూ తిట్టినా కొట్టినా కూడా ఎవరికి భయపడకుండా మిమ్మల్ని కలవాలని ప్రయత్నించాడంటే మీ అన్నయ్యకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అతని దగ్గర ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అవును, లేకపోతే అంత రిస్క్ చేసేవాడే కాదు. అతను రావడం వల్ల నేను మా అన్నయ్య గురించి తెలుసుకోగలను అనే నమ్మకం మరింత పెరిగింది. ఊళ్ళో వాళ్ళందరినీ ఒప్పించి ధైర్యంగా అతన్ని మా ఇంటి వరకు తీసుకొచ్చావు. యు హావ్ గివెన్ మీ ఎ రే ఆఫ్ హోప్. అందుకే నీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. థ్యాంక్స్ ఎ లాట్. అమ్మాయిల్ని చూస్తే చాలు లుక్స్కి లొంగిపోద్దని, మాటలకి పడిపోతుందని ప్రతి ఒక్కడికి ఏదో ఫీలింగు. అమ్మాయిల్ని ట్రాక్లో పెట్టాలనుకునే నీలాంటి వాళ్ళని కళ్ళతో చూడటమే చిరాకు, ఇంకా కలలు కనడం ఒకటి. ప్లీజ్ డోంట్ వేస్ట్ మై టైం. థ్యాంక్స్ ఎ లాట్. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? ఫస్ట్ టైం మీరు నాతో ఇంత కూల్గా మాట్లాడుతున్నందుకు. వీళ్ళ ఇద్దరికి మధ్యలో ఏం నడుస్తున్నాయి? వస్తాను. పిలిస్తే ఆగేదాన్ని కదా, ఇలా పట్టుకుని లాగడం ఎందుకు? నేనా? ఒకసారి చూడండి.
భైరవి, అతను నీకి డిస్టర్బ్ చేస్తున్నాయి అని నాకిన్నిసార్లు చెప్పినావు, కానీ ఇక్కడ చూస్తే సీను ఇంకోలా ఉన్నాయి. సారీ. మీరు నాకు థ్యాంక్స్ చెప్పి 2 నిమిషాలు కూడా కాకముందే సారీ చెప్పడం బాలేదండి. అది చిన్న మిస్అండర్స్టాండింగ్. థ్యాంక్స్. ఇట్స్ ఓకే. కృష్ణమనాయుడు గారికి నిజం చెప్పాలని వస్తే చెప్పే అవకాశం ఇవ్వలేదు. నువ్వు నా కళ్ళ ముందు ఒక్క క్షణం కూడా నిలబడద్దు. వెళ్ళిపో. వాడు చెప్పేది నేను వినాల్సి వస్తే నేను చెప్పేది మీరెవరో వినాల్సిన అవసరం ఉండదు. కనీసం భైరవైనా వాళ్ళ అన్నయ్య గురించి తెలుసుకోవాలన్న ఆశతో వస్తుందని అనుకుంటున్నాను. ఊర్లోకి అడుగు పెట్టనివ్వరు. నాకు తెలిసింది చెప్తానంటే వినరు. చెప్పేది వినకుండా పిచ్చివాడిని కొట్టినట్టు కొడుతున్నారు. ఏం చేయాలి? వీళ్ళు నీ భక్తులు కాదమ్మా, మూర్ఖులు. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, అందరూ పిచ్చోళ్లే. వీళ్ళకి ఈ నిజం తెలిసేలోపు ఊరంతా వలకడైపోద్ది. అది నీకు సంతోషమేనా? సంతోషమేనా? చెప్పు. మీ అబ్బాయి గురించి ఏదో చెప్పాలని వచ్చినప్పుడు చెప్పే అవకాశం ఇవ్వాలి కదా. అతను మాట్లాడుతుంటే నాన్న ఎందుకు మాట్లాడనివ్వలేదు? ఎందుకు పంపించేశారు? అతను ఏదో చెప్పాలని వచ్చాడు. ఇతనికి ఊళ్ళోకి రాకూడదన్న ఆంక్ష ఉన్నా, వస్తే ప్రమాదమని తెలిసినా వచ్చాడంటే ఇతనికి ఖచ్చితంగా మా అన్నయ్య గురించి ఏదో తెలిసే ఉంటుంది. కలుస్తాను, అతన్ని ఎలాగైనా కలుస్తాను. ఒరే ఆదిత్య, నన్ను క్షమించరా. ఎవ్వరూ నా మాట వింటలేదురా. ఏమండి? ఇంత రాత్రిపూట నువ్విక్కడికొచ్చావేంటమ్మా? నేనొచ్చింది మీకోసమే. మిమ్మల్ని ఊళ్ళోకి రానివ్వకపోయినా మా ఇంటికి రావడానికి ప్రయత్నించారంటే మీకు తెలిసిన విషయమేదో మాకు చెప్పాలనుకుంటున్నారని అర్థమైంది. మీరు మా అన్నయ్య ఫ్రెండ్ కాబట్టి మా అన్నయ్య ఏమయ్యాడో, ఎందుకు కనిపించకుండా పోయాడో మీకు తెలిసే ఉంటుంది. అందుకే
మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. నువ్వు వస్తావని తెలుసమ్మా నాకు. అందుకే ఊరు బయట నీ కోసం ఇలా ఎదురు చూస్తూ కూర్చున్నాను. నువ్వు ఊర్లోకి వచ్చావని తెలిసే నిన్ను కలవాలని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చానమ్మా. కానీ నాకు నోరు తెరిచి చెప్పే అవకాశం ఎవరు ఇవ్వట్లేదమ్మా. అందరూ అనుకున్నట్టుగా మీ అన్నయ్య మంచివాడు మాత్రమే కాదు, మహామేధావి. పౌర్ణమి రోజుల కట్టుబాట్ల గురించి, ఆ గుడిలో ఉన్న రహస్యాల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాడు తెలుసా? ఎంతో సాహసంతో పరిశోధించి తెలుసుకున్న విషయాలన్నీ ఒక డైరీలో రాసేవాడమ్మా. ఆ డైరీ గురించే మీకు చెబుదామని. చెప్పండి సార్. నేను నీతో ఏం చెప్పకూడదని నా కోసం ఎవరో వచ్చినట్టున్నారమ్మా. నువ్వు వెళ్ళిపోమ్మా, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో, వెళ్ళిపో. మీరు అనవసరంగా భయపడుతున్నారు. మీకేం కాకుండా నేను చూసుకుంటాను సార్. మీకు మా అన్నయ్య గురించి ఏం తెలుసో అది చెప్పండి సార్, ప్లీజ్. అయ్యో, ఎవరో ఉన్నారమ్మా. నా మాట విను, నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో. సార్ మీకేం కాదండి, మిమ్మల్ని నేను రక్షించుకుంటాను, ప్లీజ్ చెప్పండి. నువ్వు ఎదిరించగలిగేంత చిన్నోళ్ళు కాదమ్మా వాళ్ళు. అన్నిటికీ తెగించిన వాళ్ళు. అడ్డొచ్చిన వాళ్ళందరినీ హతమార్చే అంతకులమ్మా. నువ్వు ఇక్కడే ఉన్నావంటే నిన్ను కూడా వదలరు. వెళ్ళిపోమ్మా, ప్లీజ్ వెళ్ళిపోమ్మా. అది కాదండి, నా మాట వినండి ప్లీజ్. అమ్మా, నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. చూడు, రేపు నీకోసం నేను ఇక్కడికి వస్తాను, నీకు అన్ని విషయాలు చెప్తాను. మీ అన్నయ్య అనుకున్నది సాధించాలంటే నువ్వు బతుకుండాలమ్మా. ప్లీజ్ వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపోమ్మా. కంగారు పడకండి, నేను చూసుకుంటా. కంగారు పడకండి, కంగారు పడద్దు. మీకేం కాదు, నేనున్నాను కదా, నేను చూసుకుంటా. కంగారు పడకండి. ఇక్కడే ఉండండి, వస్తాను. అమ్మా, ఎక్కడికి? వద్దమ్మా, వద్దు. అమ్మా, అమ్మా, వద్దమ్మా. అమ్మా, వెళ్ళొద్దమ్మా. అమ్మా, అమ్మా, భైరవి, వెళ్ళొద్దమ్మా, వెనకొచ్చేయమ్మా. అమ్మా సార్, ఏమవ్వదు సార్, ఉండండి. అది కాదమ్మా, నా మాట వినమ్మా. వాళ్ళు మంచివాడు కాదమ్మా. నా మాట వినమ్మా, వాళ్ళు మంచివాడు కాదమ్మా. నా మాట వినమ్మా.